హలో గాయస్, మనం ఫస్ట్ మాట్లాడుకున్న ఎపిసోడ్లో ఇద్దరు గురించే మాట్లాడుకున్నాం కదా, హరీష్ అండ్ శ్రీజ గురించి. శ్రీజ విషయంలో చాలా నవదీప్ చాలా ఓవర్ మాట్లాడారు. దాని గురించి నేను ఇప్పుడు మీతో మాట్లాడబోతున్నాను. సో ఏంటంటే, అసలు లాస్ట్ పవన్కి ఖచ్చితంగా ఏమంటారు, పవన్ గురించి మాట్లాడదాం. మనం లాస్ట్లో తన గురించి మాట్లాడదాం. మధ్యలో నేను నత్తి పొట్టు చేస్తుంటాను, దాన్ని మాత్రం మీరు మైండ్లో పెట్టుకోవద్దండి. సో మనకు ఫస్ట్ కంటెంట్గా ఈరోజు వెళ్ళారండి హరీష్, తర్వాత సెకండ్ వచ్చేసి శ్రీజ వెళ్ళిపోయింది. ఇప్పుడు థర్డ్ పర్సన్ వచ్చేసి పవన్ అనమాట. సో పవన్ కూడా ఓకే, తనకు ఫుడ్ గురించి ఒకటి చెప్పారు. ఓకే పర్లేదు, ఫుడ్ పరంగా 1 kg పక్క పెరగాలన్నప్పుడు తను సోల్జర్. సో తన సత్తా తను చూపించుకున్నాడు. వాళ్ళకు బాడీ ఫిట్నెస్ కానీ ఫుడ్ తినడం కానీ వాళ్ళకి చాలా ఎనర్జీ ఉంటుంది. సో తనకు తగ్గట్టే ఈ కంటెంట్, ఈ గేమ్ తనకు బాగా సెట్ అయిందని నేను అనుకుంటున్నాను. సో తను ఓకే, తను వెళ్ళాడు. సో మనకు ఫోర్త్ వచ్చేసి ప్రియా. సో ఈ ప్రియా కూడా తన తను చేసేసింది. సో తను కూడా ఓకే, బెలూన్స్ బాగానే పగలగొట్టింది. తనకు బాడీ ఉంది. ఇంకొక ఆమె బాడీ బిల్డర్ అయినా కూడా వేస్ట్ అండి, శుద్ధ వేస్ట్. సో అంత బాడీ పెట్టుకొని కూడా నేను బాడీ బిల్డర్, జిమ్ బిల్డర్ అది ఇది అని చెప్పింది, కానీ తనేం బీకలేకపోయింది. శ్రీజ మాత్రం చూడడానికి డుబ్బ మాదిరి ఉన్నా కూడా పర్లేదు, ఓకే బాగానే చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఒక్క బెలూన్కి అనేసరికి అబ్బాయి ఇంత సింపుల్గా ఇచ్చేసారు అనుకున్నా, కానీ పర్లేదు. లాస్ట్ మళ్ళీ ఇంకో 3 పగలు కొడితేనే ఉంటుంది అని చెప్పింది కదా, అది ఓకే పర్లేదు బాగానే ఉంది. ఇంకా లాస్ట్ వచ్చేసి మన షాకిబ్కు అండ్ కల్కీకి ఒకటి పెట్టారండి. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా షాకిబ్కు అన్యాయం జరిగిందనే చెప్పాలి. నవదీప్ ఓవర్ యాక్షన్ చేశాడనే చెప్పాలి. ఎందుకంటే నవదీప్ ఓవర్ యాక్షన్ అనేది శ్రీజకు జరిగింది, దీంట్లో శ్రీముఖి చేసింది. ఎందుకంటే ఫస్ట్ కల్కీకి ఏం చెప్పింది, సమ్ అమౌంట్ తనకంటే ఎవరికి ఎక్కువ అమౌంట్ వస్తుందో వాళ్ళే దీంట్లో విన్నర్ అని తనకు క్లారిటీ ఇచ్చింది. బట్ తినకేం చెప్పిందంటే అర్జెంటుగా నీ అకౌంట్లో అమౌంట్ పడాలి ఎంతైనా సరే, బట్ తనకంటే ఎక్కువ పడాలి అనే క్లారిటీ ఇవ్వలేదు. ఇది కరెక్ట్ పాయింట్. సో ఈ పాయింట్ మాత్రం చాలా కరెక్ట్ అని చెప్పుకోవాలి మనం. తను కూడా దీని గురించి లాస్ట్లో మీకు ఎవరికన్నా అబ్జెక్షన్ ఉందా అన్నప్పుడు శ్రీజ చెయ్యెత్తింది. సో అది మాత్రం కరెక్టే. ఇదంతా పక్కన పెట్టే శ్రీముఖం మూసుకున్నప్పుడు ఒక కామెడీ వేలో పోయింది. తర్వాత లాస్ట్లో నవదీప్ అమ్మాయిని పిలిచి స్టేజ్ మీదకి తనను మాట్లాడినివ్వకుండా నోరు మూపించి తను మాట్లాడి కూర్చో అనడం చాలా ఓవర్ యాక్షన్ అని అనుకోవాలి. శ్రీజకు చాలా అవమానించారని అనుకోవాలండి. తను కరెక్ట్గానే మాట్లాడింది. ఫస్ట్లో నేను కూడా అమ్మాయి ఓవర్ యాక్షన్ అది ఇది అనుకున్నాను కానీ ఓకే, బట్ ఆ అమ్మాయి చాలా కరెక్ట్ వేలోనే మాట్లాడింది. బట్ నవదీప్ ఇందులో చాలా ఓవర్ యాక్షన్. ఆ అమ్మాయి చెప్పిన పాయింట్స్ చాలా కరెక్ట్గా, చాలా డేర్గా అందరి ముందు ఓపెన్గా చెప్పేసింది. సో అందరిలాగా మూసుకొని కూర్చోకుండా ఓపెన్గా మాట్లాడింది గాయస్. సో ఈ విషయంలో నవదీప్ చాలా ఓవర్ యాక్షన్ చెప్పాడు. ఓకే బాయ్.